హుజూరాబాద్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దీక్ష చేపట్టేందుకు సిద్ధమయ్యారు. 24 గంటల పాటు నిరసన తెలపనున్నారు. సిరిసపల్లిలో డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగుతున్నారు. జేఏసీ నిరసనలు కొనసాగుతున్నాయి. వారికి మద్దతుగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నిరసన దీక్ష చేపడుతున్నారు. దీక్షలో బీఆర్ఎస్ శ్రేణులు, పరుగ్రామాల ప్రజలు పాల్గొననున్నారు. మొత్తానికి బ్రేకింగ్ చూస్తున్నాం మనం. హుజూరాబాద్ లో అయితే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దీక్ష చేపట్టేందుకైతే సిద్ధమైన దృశ్యాలు మనం చూడొచ్చు. 24 గంటల పాటు నిరసన తెలపనున్నారు. సిరిసపల్లిలో డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగుతున్నారు. ఇక చేసి నిరసనలు అయితే కొనసాగుతున్న దృశ్యాలు చూడొచ్చు. ఇక వారికి మద్దతుగా అయితే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నిరసన దీక్ష చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీక్షలో బీఆర్ఎస్ శ్రేణులు, పరిగ్రామాల ప్రజలు పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి చూస్తున్నాం. హుజూరాబాద్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దీక్ష చేపట్టినట్టుగా తెలుస్తుంది. అలాగే 24 గంటల పాటు అయితే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దీక్ష కొనసాగనున్నట్లుగా అర్థమవుతుంది. విజువల్స్ చూడొచ్చు. సిరిసపల్లిలో డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా అయితే ఆందోళనలు మిన్నంటాయి. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరీంనగర్ నుంచి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, హుజూరాబాద్ లో అయితే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దీక్ష చేపట్టినట్టుగా తెలుస్తుంది. మరి ఈ యొక్క దీక్ష ఎన్ని గంటల పాటు జరగనుంది, ఏంటి? డంపింగ్ యార్డ్ కి సంబంధించి అంటే హుజూరాబాద్ సిరిసపల్లి అంటే మారుమూల ప్రాంతానికి సంబంధించి ఒక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం స్థల సేకరణ కూడా చేశారు. స్థలాన్ని కూడా పరిశీలించిన పరిస్థితి. ఇంకా అప్పటి నుండి అక్కడ ఉన్న ప్రజలు, స్థానికులంతా కూడా వచ్చి దాదాపు 15 రోజులుగా ఒక జేఏసీగా ఏర్పడి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తా ఉన్నారు. ఇక్కడ డంపింగ్ యార్డు నిర్మించొద్దంటూ దానికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలంతా కూడా ఏకమయ్యాయి. ఖచ్చితంగా ఏదైతే డంపింగ్ యార్డుకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తా ఉన్నారు, అదేవిధంగా ధర్నా, రాస్తా రోకులు కూడా చేస్తా ఉన్నారు. మొన్ననే రీసెంట్ గా ఒక బంధును కూడా పిలిపించిన నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు ప్రభుత్వం పైన. గత ప్రభుత్వంలో ఈ యొక్క డంపింగ్ యార్డ్ కి సంబంధించి కూడా అనుమతులు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందంటేది కూడా కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆ ఆరోపణలు అది వాస్తవం కాదు. ఒకవేళ అలాంటి వాస్తవాలు ఒకవేళ నాకు నిరూపించినట్టయితే నేను నా పదవికి కూడా రాజీనామా చేస్తాను. అదేవిధంగా 7-8 తేదీలలో నేను నిరాహార దీక్ష చేస్తానన్నాడు. ఈ రోజు 7th నాడు కాబట్టి ఖచ్చితంగా పూర్తిగా ఆయన నిరాహార దీక్షకు పూనుకున్నాడు. 24 గంటల నిరాహార దీక్షకు సంబంధించి కూడా ఇక ఉదయం 10 గంటల నుండి రేపు ఉదయం 10 గంటల వరకు నిరాహార దీక్ష చేపట్టబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ప్రధానంగా అంటే పూర్తిగా ఇటు జేఏసీకి సంబంధించిన వారంతా కూడా మద్దతు ఇచ్చారు. ఇక మరొక ఈ డంపింగ్ యార్డ్ చుట్టూ రాజకీయం నడుస్తా ఉంది. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా ప్రజెంట్ మున్సిపాలిటీకి సంబంధించిన చైర్మన్, మిగతా వాళ్ళంతా కూడా ఇక మంత్రిని కలవబోతున్నారు. ఈ డంపింగ్ యార్డ్కి వ్యతిరేకంగా అఖిలపక్షం అంతా కూడా వెళ్లి మంత్రికి చెప్పబోతా ఉన్నారు. ఖచ్చితంగా వినతి పత్రం ఇవ్వబోతా ఉన్నారు. దానికి సంబంధించి ఒకవైపు పాడి కౌశిక్ రెడ్డి నిరాహార దీక్ష చేస్తా ఉంటే మరొక వైపు కాంగ్రెస్ నాయకులు ఇటు అంతా కూడా పూర్తిగా మంత్రి వద్దకు వెళ్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయం అంతా కూడా ఈ డంపింగ్ యార్డ్ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఈ 24 గంటలలో డంపింగ్ యార్డుకి వెనక్కి తీసుకోకపోతే, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా పాడి కౌశిక్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. డంపింగ్ యార్డ్ చుట్టే